Hi everyone, and this is Vamsi Krishna and welcome to weeklytechs. Guys, మనం ఈ వీడియోలో తెలుసుకోబోతుంది ఏంటంటే iqoo Z3 కొనాలో వద్దనేది అయితే తెలుసుకుందాం. ఎందుకంటే iqoo రీసెంట్ గా మిడ్ రేంజ్ లోనే ఒక మంచి మొబైల్ అయితే తీసుకొచ్చిందని అయితే అనుకుంటున్నారు చాలా మంది. దాని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మర్చిపోకండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అన్నమాట. మన ఛానల్ కొంచెం బూస్టప్ చేయండి. వాట్సాప్ స్టేటస్ ద్వారా అయితే మన ఛానల్ వీడియోస్ అయితే మీరైతే పెట్టండి అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. అండ్ డైరెక్ట్గా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు డీమెట్ అకౌంట్ అయితే అవసరం. డీమెట్ అకౌంట్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ ఏంజల్ బ్రోకింగ్ యాప్. అండ్ ఈ యాప్ లో నేను బెస్ట్ అంటే మీకు మార్జిన్స్ కూడా ఎక్కువ ఇస్తుంది. అండ్ మీరు ఫ్రీగా డీమెట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేసరికి అయితే ఈ కంపెనీ వచ్చేసరికి అయితే 30 సంవత్సరాల పాటు అయితే మార్కెట్ లోనైతే ఉంది. చూసారు కదా ఈ యాప్ అయితే ఎంత ట్రస్టెడ్. అయితే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా అయితే వెంటనే వెళ్ళి ఫ్రీగా డీమెట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో తెలుసుకోబోతుంది ఏంటంటే iqoo Z3 అనమాట. iqoo Z3 మనకి రీసెంట్ గా అయితే లాంచ్ చేసింది iqoo అనేది అయితే. అండ్ ఇది మనకి నాకైతే ఒకప్పుడు చూసినప్పుడు ఇది వివో Z1 Pro ఉంది కదా, ఆ కెమెరా అండ్ ఆ ఫీచర్స్ తో చూసిన మొబైల్ అయితే గుర్తు వస్తుంది. అండ్ నాకు iqoo Z3 కూడా అలాగే ఉంది, కానీ కెమెరాస్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసింది. అది మాక్సిమం 13 and 24 మెగాపిక్సెల్ అనుకుంటా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్, మిగతాదంతా బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ ఇచ్చారనమాట. 64 మెగాపిక్సెల్ 9 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. డిస్ప్లే పరంగా వచ్చేసరికి ఇది చేస్తే 6.58 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ మనకి ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది బెజల్లెస్ వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వీళ్ళు ఎక్స్టెండబుల్ చేశారు, అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ లుక్ అయితే వస్తుంది అనమాట మీకు. అండ్ ఇది టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి అయితే 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ కెమెరా పరంగా చూసుకునేసరికి అయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరా అనమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. 10x డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో అయితే వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ మ్యాక్రో కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ 5 మెగాపిక్సెల్ ఇచ్చి ట్రిపుల్ రేర్ కెమెరాతో అయితే ఇచ్చే బాగుంది అనిపించింది. 2 మెగాపిక్సెల్ కాక 5 మెగాపిక్సెల్ ఇస్తే మ్యాక్రో కెమెరా కొంచెం బాగుంది అనిపించింది. ఆ 2 మెగాపిక్సెల్ ఎక్కడ పెట్టుకోవాలి, దేనికి పనికిరాదు 2 మెగాపిక్సెల్ అయితే. మాక్సిమం చిన్న ఎవరు యూజ్ చేయరు మ్యాక్రో కెమెరా అయితే. ఎవరు నార్మల్ పర్సన్స్ అయితే ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా, అంటే పిక్స్ తోని సేల్స్ చేసుకుంటారు కదా, అంటే పిక్స్ అమ్ముకొని మనీ జనరేట్ చేసుకోవాలనుకుంటారు కదా, ఒక మొబైల్ ఉంటే బాగుంది అనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. అందుకని 5 మెగాపిక్సెల్ యూజ్ చేసుకున్నా బాగుంది అనిపించింది. అండ్ ఇది మనకి బ్యాక్ కెమెరాతో వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ 4K 30 FPS తో అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి అయితే మనకి 16 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇది కూడా మనకైతే వైడ్ యాంగిల్ లెన్స్ తో అయితే తీసుకొని అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది మనకైతే ఫుల్ హెచ్డీలో అయితే వీడియో అయితే 30 FPS అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన హెచ్డీ నుంచి ఫుల్ హెచ్డీకి వచ్చే చాలా మొబైల్స్ అనేవి అయితే, ఈ మొబైల్స్ iqoo కాదు చాలా మొబైల్స్ అయితే వచ్చాయి ఫుల్ హెచ్డీ నుంచి ఫుల్ హెచ్డీకి. ఇది కూడా మంచి పికప్ చెప్పుకోవాలి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఆ ప్రైస్ కేటగిరీకి అయితే ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే నేను 732 750 ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ముందే చెప్పాను, ప్రీవియస్ వీడియోస్ లోనే చెప్పాను. అండ్ దింపింది అంటే మిగతా స్పెసిఫికేషన్స్ అయితే తక్కువ చేస్తుందని. పోకో X3 కూడా సేమ్ అలాగే దింపింది. అండ్ ప్రొసెసర్ హైలైట్ చేసింది, మిగతావన్నీ తక్కువ చేసింది. దాంట్లో ఏం తప్పు లేదు. వాటికి ప్రొసెసర్కి ఒక బడ్జెట్ లోనే ఒక మంచి గేమింగ్ మొబైల్ తీసుకురావాలని అయితే అనుకుంది పోకో అనేది అయితే. తీసుకొని అయితే వచ్చింది, మంచి సక్సెస్ అయితే అయ్యింది పోకో X3 Pro అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా మంచి సక్సెస్ అయితే అవుతుంది. అండ్ iqoo Z3 అయితే ఇది మనకి 768G ప్రాసెసర్ కాబట్టి మనకి ఇది 2.8 GHz తోనైతే వస్తుంది. క్లాక్ స్పీడ్ అయితే మీకు బెటర్ బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. గేమింగ్ కి మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు ఇది బ్యాటరీ పరంగా చూసుకునేసప్పటికైతే మీకు 4400 mAh బ్యాటరీ అనేది వస్తుంది. అండ్ మీకు ఇది 50W ఫ్లాష్ ఛార్జింగ్ తోనైతే వస్తుంది అనమాట. అండ్ ఇది మీకు USB Type-C పోర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మీకు డ్యూయల్ సిమ్ అనమాట, హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. 2 నానోమీటర్ టెక్నాలజీ, 2 నానో సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇందులోని 6GB RAM plus 128GB ROM అయితే వస్తుంది. అంటే స్టార్టింగ్ వేరియంట్ ఇది 6GB RAM plus 128GB. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే SD కార్డ్ ఉంటుంది కదా, SD కార్డ్ పెట్టుకొని మీరైతే 1TB వరకు అయితే మీరైతే స్టోరేజ్ అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే దీని ప్రైజెస్ కేటగిరీ అయితే చూద్దాం.
అండ్ ప్రైస్ విషయానికి అయితే 6GB RAM plus 128GB అవుతుంది అండ్ 8GB RAM plus 128GB ROM అవుతుంది అండ్ 8GB RAM plus 256GB ROM అయితే ఉంది. ఫస్ట్ 6GB RAM plus 128 అయితే మీకు ఇది 19990కి అయితే వస్తుంది అండ్ 8GB RAM plus 128GB ROM వచ్చేసరికి అయితే మీకు 20990కి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు 8GB RAM plus 256GB ROM వచ్చేసరికి అయితే 22,990 రూపీస్కి అయితే ప్రైస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కేటగిరీస్కి అయితే మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు అండ్ ప్రోస్ కూడా మంచి అని మీకు చెప్పాను కదా. ఇప్పుడు కాన్స్ గురించి చెప్తాను. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఒకటి ఇస్తే బాగుంది అనిపించింది అండ్ 4400 mAh కాక ఒక 5000 mAh ఇచ్చినా బాగుంది అనిపించింది అండ్ 55W ఫ్లాష్ ఛార్జింగ్ కాక ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినా ఇంకా బాగుంది అనిపించింది అండ్ ఇదొకటి. అండ్ USB Type-C కాకుండా Type-C to Type-C పోర్ట్ ఇచ్చినా బాగుంది అనిపించింది అండ్ ఇందులో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే కొన్ని బాగుంది అనిపించింది. ఎందుకంటే 22,000 పెట్టారు కదా. నాకు తెలిసినంత వరకు ఇది OnePlus Nord CEకి అయితే పోటీకి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే చెప్పలేము, ఎందుకంటే సేమ్ ప్రైస్ కేటగిరీ, అందుకే చెప్తున్నాను. అండ్ గైస్ వీడియోలో అయితే ఎలా మీకు నచ్చేది ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా అయితే పోస్ట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మర్చిపోకండి, మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పటి నుంచి చెప్తాను, మీకు నచ్చింది ఏ మొబైల్ మీరే చూస్ చేసుకోండి. కెమెరా పరంగా అయితే కెమెరా మొబైల్ అయితే తీసుకోండి. ప్రాసెసర్ కావాలంటే ప్రాసెసర్, గేమింగ్ కోసం అయితే గేమింగ్. అండ్ మీకు గేమింగ్కి అయితే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ కెమెరా పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. కిల్లర్ అని చెప్పలేను, కిల్లర్కి అయితే నాకు కెమెరా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంది అనిపించింది అండ్ బాగుంటుంది మొబైల్ అయితే మీకు బెటర్ ఆప్షన్ అయితే ఇస్తుంది అన్నమాట. అండ్ ఆ ప్రైస్ కేటగిరీకి అయితే మీకు 20,000 అంటే మీకు బెటరే ఈ ఫోన్ అయితే మీరే తప్పకుండా అయితే తీసుకోవచ్చు. మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఉంది అండ్ ఆ 5 మెగాపిక్సెల్ కొంచెం ఇస్తే బాగుంది అనిపించింది. అది ఒకటే నాకు బాగా థాట్ అవుతుంది బాగా అది. అండ్ నెక్స్ట్ అయితే మర్చిపోకండి, ఏంజల్ బ్రోకింగ్లోనైతే ఫ్రీగా అయితే డీమ్యాట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు అంటే బయట డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీరు యాన్యువల్ ఛార్జెస్ అయితే పే చేయాలన్నమాట. నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ద్వారా అయితే మీరైతే యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి కదా, సంవత్సరానికి 400-450 అయితే కట్ చేస్తారు కదా మనీ, అవైతే నా లింక్ ద్వారా అయితే మీరైతే కట్ చేయాలన్నమాట. అండ్ మీకు మ్యాక్సిమం మీకైతే యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉండవు. నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే వెంటనే వెళ్ళైతే మీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే వెళ్ళి మీకు ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్లోనే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ Vamsi Krishna signing off. Keep smiling. Thanks for watching. Bye bye now. Can I be your superhero?